రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ రూప్ కుమార్ యాదవ్, కమిషనర్ వైభవనందన్లు పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో జరిగిన ఈ కార్యక్రమంలో మేయర్ మాట్లాడుతూ, నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా వాటి పరిష్కారానికై ప్రజా సమస్యల పరిష్కార వేదికను సందర్శించాలని సూచించారు. పరిష్కారమయ్యే సమస్యలను నిర్దేశించిన గడువులోపు పూర్తి చేసేందుకు నగరపాలక సంస్థ కమిషనర్తో పాటు ఇతర ఉన్నతాధికారులు అందరూ కృషి చేస్తారని వివరించారు. ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రతి సోమవారం జరిగేటటువంటి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అనేక సమస్యల మీద ప్రజలు ఈరోజు ఈ పరిష్కార వేదిక రావడం జరిగింది. ఏదైతే వెంటనే పరిష్కారం అయ్యే వాటికి అధికారులు తక్షణమే పరిష్కారం చూపిస్తున్నారు. టైం బౌండెడ్లో జరగాల్సిన కొన్ని ఏదైతే ఉన్నాయో వాటన్నీ కూడా సంబంధిత శాఖలకు పంపించి వీలైనంత త్వరితగతిన పరిష్కారం అయ్యేదానికి సూచనలు చేస్తున్నారు. కొన్ని పరిష్కారం కానటువంటి ఏ కారణం చేత పరిష్కారం కావో కూడా ఆ ఫిర్యాదుదారుడికి వివరించి అన్నీ కూడా చెప్పి పంపిస్తున్నారు. ప్రజలందరూ కూడా నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉండే ప్రతి పౌరుడు మేము ఈ సమస్యలు ఏదైనా ఉంటే ప్రతి సోమవారం జరిగేటటువంటి ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మీ సమస్యలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ఇప్పటి వరకు 52 మంది వివిధ సమస్యలపైన అదేవిధంగా వివిధ సర్వీసెస్ పైన అర్జీలు సమర్పించి ఉన్నారు. అందులో ముఖ్యంగా టిడ్కో హౌసెస్ గురించి గతంలో ఎన్నడూ లేని విధంగా టిడ్కో హౌసెస్ కావాలని చెప్పి 300 SFT కానివ్వండి 365 430 ఖాళీగా ఉన్నటువంటి ఇళ్లను మాకు కేటాయించవలసిందిగా అర్జీదారులు అడుగుతున్నారు. అయితే వారి యొక్క ఎలిజిబిలిటీని పరిశీలించి ఖచ్చితంగా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా టిడ్కో ఇల్లు 300, 365, 430 ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇందులో 300 హౌసెస్ అనేటువంటివి వితౌట్ లోన్ కాంపోనెంట్, 365 అండ్ 430 మాత్రం విత్ లోన్ కాంపోనెంట్తో ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. ఇంకా ఖాళీ ఉన్నటువంటి హౌసెస్లో అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. అర్హులైనటువంటి వారు అప్లై చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. వాటాకి సంబంధించి డిసెంబర్ 13న మనం నేషనల్ లోక్ అదాలత్ కండక్ట్ చేస్తున్నాము. నేషనల్ లోక్ అదాలత్ ద్వారా ఎవరైతే ఎరియర్స్ ఉన్నారో వారందరూ కూడా రెస్పాండ్ అయ్యి అమౌంట్ చెల్లించాలని చెప్పాము. అందులో కొంత భాగం బకాయిదారులు వచ్చి వారి యొక్క బకాయిలను చెల్లించారు. ఇంకా కొంతమంది చెల్లించాల్సి ఉంది. అది ఎవరైతే నేషనల్ లోక్ అదాలత్ ద్వారా వచ్చి బకాయిలు చెల్లించారో వారిపైన తదుపరి చర్యలు నిలిపివేస్తూ, ఎవరైతే ఇంకా ఈ నేషనల్ లోక్ అదాలత్ నోటీస్కి స్పందించకుండా ఇంకా ఎవరైతే బకాయిలు చెల్లించారో వారిపైన తదుపరి చర్యలు కోర్టు కేసులు నమోదు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఈ ఆర్థిక సంవత్సరం 3వ క్వార్టర్ ఈ నెల ఆఖరితో ముగుస్తుంది కాబట్టి ఈ నెల 31లోగా అనగా డిసెంబర్ 31, 2025లోగా మీరు కట్టాల్సినటువంటి ఆస్తి పన్ను మరియు ఖాళీ స్థలం పైన ఈ 31 లోపు కనుక కట్టినట్లయితే ఎటువంటి అపరాధ రుసుము ఉండదు. 31 డిసెంబర్ తర్వాత కట్టనట్లయితే ఆలోపు కట్టనట్లయితే మీరు కట్టాల్సినటువంటి ప్రాపర్టీ ట్యాక్స్ మరియు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ పైన అపరాధ రుసుము పడుతుంది, పెనాల్టీ పడుతుంది. కాబట్టి లబ్ధిదారులందరూ కూడా లేదా ఆస్తి ఉన్నటువంటి వారు ఈ ఆస్తి పన్ను మరియు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ని ఈ నెల 31 లోపల వితౌట్ ఎనీ పెనాల్టీ కట్టాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. లేనట్లయితే జనవరి 1, 2026 నుండి ఆస్తి పన్ను మరియు వేఎల్టీ పైన వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ పైన పెనాల్టీ అనేది పడుతుంది. అది మీకు ఆర్థిక భారం అయ్యేకుంటే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండా ముందుగానే కట్టి పెనాల్టీ నుంచి విముక్తి పొందాల్సిందిగా అందరికీ కూడా తెలియజేస్తున్నాము.
అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి అనధికారిక లేఅవుట్లు అదేవిధంగా అనధికారిక భవనాలను రెగ్యులరైజ్ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఎల్ఆర్ఎస్ మరియు బీపీఎస్ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు ఎల్ఆర్ఎస్ స్కీమ్ ద్వారా ఇప్పటివరకు సుమారు 13,000 మంది అప్లై చేసుకుని ఉన్నారు. సుమారు 150 లేఅవుట్లకు ఇప్పటివరకు ఐపీఎల్పీ ప్యాటర్న్స్ కూడా రెడీ చేయడం జరిగింది. అలాగే బీపీఎస్ కింద బిల్డింగ్ పెనలైజ్ స్కీమ్ కింద ఇప్పటివరకు 500 మంది పైగా అప్లై చేసుకుని ఉన్నారు. అయితే నెల్లూరు నగరంలో సుమారు 25,000కి పైగా ఈ బిల్డింగ్ పెనలైజ్ స్కీమ్కి అర్హత ఉన్నటువంటి భవనాలు ఉన్నాయి. కాబట్టి వారందరూ కూడా బీపీఎస్ స్కీమ్ కిందకి వచ్చి అప్లై చేసుకోవాలి. లేనట్టయితే వారిపైన కూడా తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.